తిరువూరులో టీడీపీ బూత్ పురాణం రచ్చ మరి నీతులు చెబుతారు. పులివెందుల్లోనేమో టీడీపీ వాళ్ళు వస్తే రావద్దు మీరు మా దగ్గరికి అని చెప్పి ఊరంతా ఖాళీ తాళాలు వేసుకుని వెళ్ళారట. సంక్షిప్తంగా కామెంట్ చేయండి, క్లోజ్ చేద్దాం. సార్ అసలు ఆశ్చర్యకరంగా ఏం జరిగిందండి, కరమైనటువంటి విషయం మాత్రం అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో మొత్తం గ్రామం ఖాళీ చేసి తాళాలేసి ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి బయటికి వచ్చారు అని అంటే నాకు తెలిసి రేపు చంద్రబాబు నాయుడు గారు 2029 ఎన్నికల ప్రచారంకి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ తలుపుకు తాళాలేసి ఓ స్త్రీ రేపుకు రా అని గతంలో ఎట్లానే ఉండేదో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రచారంకి వస్తే ఇదే పరిస్థితి వచ్చిద్దేమో. ఓ చంద్రబాబు రేపు రా అని రాసి అందరూ బోర్డులు పెట్టి లోపలే తాళాలు వేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నిజంగా పులివెందుల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వారు చూపించేటువంటి వ్యతిరేకత నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా వారందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. నిజంగా మీరు చేసినటువంటి చర్యల్ని మేము నిజంగా ఆనందంగా ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా రేపు కూడా చంద్రబాబు నాయుడు గారికి అదేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా తిరువూరు గురించి మాట్లాడాలంటే అది చాలా చాలా గొప్పగా ఉంది సార్. వాళ్ళిద్దరు ఆట దొంగ పోలీసు ఆట ఉన్నట్లు వాళ్ళు ఎందుకు అట్ట చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పాపం ఏరి కోరి ఎక్కడి నుంచో వచ్చిన కొలుగుపూడి గారి శ్రీనివాస్ గారిని తీసుకొస్తే ఆయన ఏమో కబడ్డీ ఆడుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, దళితుల్ని బీసీల్ని చాలా కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు, కాబట్టి అట్లా హీనంగా చూపించుకునేటువంటి పరిస్థితి నాకు ఉండదు అని చెప్తున్నారు. ఎంపీ పైన నేరుగా అని చెప్తున్న ఆరోపణలు ఏంది, పేకాట ఆటిస్తున్నాడు ఎంపీ, నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు ఎంపీ, మద్యం కుంభకోణం. బూత్ పురాణం గొడవ ఎంత అప్రతిష్ట. మరి తెలుగుదేశంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు అనేక మంది మీద కొంతమంది మీద ఇట్లాంటివి వచ్చినాయి. ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే గారే చెబుతున్నాడు కదా ఈ పరిస్థితి, ఎమ్మెల్యే మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. మరి తెలుగుదేశం పార్టీ చాలా పవిత్రమైన పార్టీ చెప్తున్నారు. రైట్, చివరికి ఆడవాళ్ళను కూడా వాడుకొని వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసుకొని వాట్సాప్లో ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకునే స్థాయికి నిజంగా ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ కూడా ఇటు చేసుకోరు సార్.